ప్రిన్సెస్ కట్ కి ఉక్సు కాజాల కోసం. ఓకే, అవును. మరి అక్కడ హాఫ్ ఇంచ్ అవసరం లేదా మనకి? దానికి అవసరం లేదు, మనం ఎక్స్ట్రా జాయిన్ చేసేసుకుంటాం ఉక్స్ పట్టి కాజా పట్టి. ఓకే, ఇప్పుడు ఇది 15. ఇంకా నీకు ఇది ఫ్రంట్ కట్ చేస్తున్నా నేను. బ్యాక్ ఓకే, బ్యాక్ సేమ్, బ్యాక్ అంతా ఇదే. సేమ్ ఇది క్లాత్ మీద పెట్టి కట్ చేసుకోవడమే. కాకపోతే ఏదైనా డౌట్ వస్తే ఇందులో చూసుకోవచ్చు. ఇప్పుడు ఇది బ్యాక్ తో నీకు ఇది వచ్చింది కదా. అవును. ఇప్పుడు మనకి ఇక్కడ 11 ఇది 2 కదా. అవును. మనకి ప్రిన్సెస్ కట్కి వచ్చేసరికి ఈ ఫ్రంట్ పార్ట్ కి కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఒక 1/2 ఇంచు 3/4 ఇంచు. ఓకే, 3/4 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. 3/4 ఇంచు తీసుకో. ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ పార్ట్ ఇట్లా ఎక్స్ట్రా ఉండాలి కంపల్సరీ. ప్లస్ ఇక్కడ ఫ్రంట్ అని రాసేసి అది ఫ్రంట్ పార్ట్. ఇక్కడ వచ్చేసరికి కొంచెం ఇలా ఒక 1/4 ఇంచు, 1/4 ఇంచు అంతే. ఒక 1/4 ఇంచు ఇట్లా క్రాస్. ఓకే. ఇప్పుడు ఇది కూడా నీకు ఫ్రంట్ 6.5 నెక్. సేమ్ నెక్ 6.5 దేనికైనా. 6.5 ప్లస్ ఇక్కడ 2.5 అంటే ఇక్కడ మనం ఇక్కడ హాఫ్ ఇంచు అది లెక్కలో తీసుకోవద్దు. ఈ 2.5 దగ్గరే మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, అది లెక్కలోకి తీసుకోకూడదు. అది అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ నువ్వు అక్కడ దాకా పెడితే నీకు షోల్డర్ జారిపోద్ది. ఓకే, ఇది రౌండ్ నెక్ పెడతా. నీకు కావాలన్నప్పుడు ఇదే పీస్ దాని మీద పెట్టుకొని. ప్రిన్సెస్ కట్ కి ఎప్పుడైనా క్లాత్ స్ట్రైట్ గానే ఉండాలి. ఓకే, దానికైతే క్రాస్. ఇప్పుడు ఎప్పుడైతే ఇది బ్యాక్ ఇట్లా వేసుకుంటావా, స్ట్రైట్ లోనే వేసుకోవాలి. ఇది కూడా స్ట్రైటే ఉండాలి, రెండు స్ట్రైటే ఉండాలి. ఇది రౌండ్ నెక్. స్టార్ నెక్ కావాలంటే ఇందాక నువ్వు చెప్పినట్టు కట్ చేసుకోవాలి. ఇలా లోపలికి వెళ్ళి మనము 1/2 ఇంచ్ ఫ్రంట్ తీసాం కదా. అవును, లోతు ఇక్కడ కూడా 1/2 ఇంచ్ లోతు కంపల్సరీ. ఏ కటింగ్ అయినా ఇది కంపల్సరీ. ఓకే, ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఇట్లా పెట్టాం కదా. దీనికి వచ్చేసరికి ఇది ఫ్రంట్ హుక్స్ చెప్తున్నావు నువ్వు. ఇది ఫ్రంట్ హుక్స్. బ్యాక్ హుక్స్ అయితే మళ్ళీ అది వేరే ఉంటది. బ్యాక్ హుక్ అయితే ఇది కట్ చేయొద్దు, ఇక్కడ కట్ చేయొద్దు. అది కట్ చేయొద్దు, డబల్ ఫోల్డింగ్ ఇది ఉండాలి. సింగిల్ ఫోల్డింగ్ ఉన్న సైడ్ దాన్ని పెట్టుకొని నెక్ బ్యాక్ ఓపెన్ కట్ చేసి. లేదు మమ్మీ అని చెప్పొచ్చు కదా. బ్లౌజ్ కట్ చేసి చెప్పు. జాగ్రత్త రా బాబు. ఇది 3.5 1.5 2.5 4. ఒక్కసారి అక్కడ ఈ రాసేవా. ఒక్క నిమిషం. ఇది 4 ఇది 2.5 ఇట్లా వస్తుంది. నాకు ఇట్లా చెప్పలేదే ప్రిన్సెస్ కట్టీలు. 2.5 ఇక్కడ మార్కింగ్ సెంటర్ ఇక్కడ పెట్టుకున్నాం కదా 1/2 ఇంచుది. ఇట్లా రావాలి. ఇక్కడ కూడా ఒక 0.5 ఇంచు ఇది చేయడం అక్కడ ఏం చేయలేదు. ఇక్కడ అది లెంత్ ఒకసారి రాసాగా. ఇది 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 ఇక్కడ నుంచి ఇక్కడికి 3 కరెక్ట్ గా రాయలేదు. 3.5 ఇది 4.5. ఈ మధ్యలో ఎంత లెంత్ ఇది కూడా 1.5 అది కూడా వీడియోలో పడుతుంది కదా. ఇది కటింగ్ పోద్ది నీకు. తెలుసు. ఒకవేళ నాకు ఏదన్నా డౌట్ వచ్చినా తర్వాత 1.5 3.5 1.5 ఎక్స్ట్రా పెట్టుకున్న దగ్గరే తీసుకోవాలి. కట్ చేయాలి.
అక్కడ 1.5 కట్ చేస్తున్నాం కదా, ఇక్కడ ఓన్లీ ఈ 3/4 ఇంచు సరిపోతుందా మనకి? అదే ఆ 3/4 ఇంచు సరిపోతుందా అంటే ఇక్కడ ఓన్లీ 1.5 కట్ చేసేస్తున్నాం కదా మనం. ఈ టక్ ఎట్లానో ఇది అట్లా అంతే. ఫ్రంట్ కాబట్టి లోతు కట్ చేస్తున్నాం. ఓకే, ఏ పార్ట్కి ఆ పార్ట్. ఇది షేప్. ఇప్పుడు ఇక్కడ వచ్చి ఒక్క పావించు కనిపిస్తుందా? కనబడుతుంది. ఒక్క పావు ఇటు కూడా. ఓకే, జస్ట్ కొంచెం. ఇప్పుడు మనం ఇట్లా కలుపుకుంటూ వచ్చినప్పుడు ఇట్లా వస్తుంది దగ్గరికి. ఓకే, ఇట్లా వేసుకుంటూ వస్తామా? అవునవును. ఇట్లా వచ్చి ఇట్లా వచ్చి దాన్ని ఇట్లా తిప్పుతాం కదా, ఇట్లా వస్తుంది. దాన్ని తిప్పుతాం కదా, అప్పుడు అక్కడ బొబ్బలాగా లెగుస్తుంది. ఇది ఒక సైడ్, ఇది ఒక సైడ్. రెండు సైడ్. బ్యాక్ దేనికైనా, క్రాస్ కటింగ్ అయినా ఇదే, కటింగ్ అయినా ప్రిన్సెస్ కటింగ్ కి ఫ్రంట్ ఇది. హ్యాండ్ కూడా ఇదే. ఇంకా నీకు హ్యాండ్ కూడా అదే. అవునవును. ఇప్పుడు బోట్ నెక్ బ్యాక్ అన్నావు కదా నువ్వు. బోట్ నెక్ బ్యాక్ వచ్చేసి సేమ్. ఇప్పుడు ఇది ఎంత అయితే వెడల్పు ఇవన్నీ పెట్టుకున్నాం కదా, బోట్ నెక్ బ్యాక్ కూడా ఈ పొడవు ఇవన్నీ ఇంతే ఉంటాయి. బ్లౌజ్ నెక్ దగ్గర మాత్రం మారుద్ది, నెక్ దగ్గర మాత్రం చేంజ్ అవుతుంది. ఉంది కదా, మొత్తం ఇంతే ఉంటుంది. అంటే మన సైజ్, నీ సైజ్ మొత్తం ఇంతే కదా? నా సైజ్ మొత్తం ఇంతే. ఇప్పుడు ఈ పొడవు ఇంతే. ఇప్పుడు డ్రెస్సులకి అయితే నెక్ ఎంత పెట్టుకోవాలి? 6.5 పెట్టుకోవాలా, 5.5 పెట్టాలా? నెక్ వెడల్పా? ఇది నెక్కులు వెడల్పు అయితే భుజాలు జారకూడదు అంటే సేమ్ కదా, భుజాలు సేమ్. నెక్కులు ఎంత తేడా ఉంటది? 6 పెట్టుకోవాలి. 6.5 పెడితే కిందికి. ఓకే, 6 పెట్టాలి. ఇప్పుడు నీకు ఇది పొడవు ఇంత కదా, బ్యాక్ నెక్ వచ్చేసి ఇప్పుడు నీకు కదా, నీ బోట్ నెక్ ఇప్పుడు నార్మల్ షోల్డర్ అనేది పెద్దగా లేని వాళ్ళకి 7 చాలు. ఓకే, ఓకేనా? కొంచెం లావు ఉంటారు, షోల్డర్ వెడల్పు ఉంటుంది అనుకున్న వాళ్ళకి, నార్మల్ గా ఉన్న వాళ్ళకేమో 7.5, బాగా లావు ఉన్న వాళ్ళకి 8, అంతకు మించి ఇంకా బెటర్. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కదా 3 ఇంచెస్ షోల్డర్ వెడల్పు, 3 ఇంచెస్ షోల్డర్ వెడల్పు. అప్పుడు ఇక్కడ ఎంత ఉంది? 4 ఉంది. ఇక్కడ వచ్చి సంఖ కూడా మనం ఎంతైతే షోల్డర్ పెట్టుకున్నామో సంఖ వచ్చేసరికి కూడా 7. ఓకే, ఇప్పుడు ఇది తగ్గుద్ది అనుకోవద్దు, ఇది ఎంత ఉందో ఇదంతా రావాలి కంపల్సరీ. ఓకే, 7 పెట్టినప్పుడు ఇది కూడా 7 పెట్టాలి. మళ్ళీ ఇక్కడ మార్కింగ్ కూడా 7 చూసుకోవాలి. ఓకే, అర్థమైందా? ఓకే, అక్కడేమో ఇందాకేమో 6.5 తీసుకున్నా, ఇక్కడ మాత్రం 7. ఇప్పుడేమో 7. ఇక్కడికి వస్తే నీ కుట్లతో సహా 8 వస్తుంది. ఓకే, అంటే బోట్ నెక్ కి ఇది దిగుద్ది, అప్పుడే నీకు ఫ్రీగా ఉంటుంది. బోట్ నెక్ ఇప్పుడు మనము పార్ట్ షేప్, వేరే షేపులు కూడా ఆ షేప్ పెట్టుకోవాలంటే ఇక్కడ వచ్చి 3, ఇక్కడ 4 ఉందిగా. అవును, అక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ని ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి. ఓకే, అది 3, ఇది 4 స్క్వేర్ షేప్ లో. ఇది 4 ఇంచెస్ రెక్టాంగిల్, 4 ఇంచెస్. ఇది 3 ఇంచెస్.
ఇది 3. షోల్డర్ కూడా 3 మొత్తం కలిపి 7. ఇందాకైతే 6.5 మొత్తం కలిపి. ఇది మొత్తం కలిపి 7. ఎక్కడ రాయనా ఇక్కడ రాసే ఇది 7 inches అని రాస్తే నాకు అర్థమైపోద్ది కదా. 7 inch. ఇది మొత్తం 7. దీనికి కూడా అట్లానే తీసుకోవాలి 1.5 సంకలోతు. సంకలోతు. ఇప్పుడు ఇక్కడ ఈ స్ట్రైట్ లైన్ పాయింట్ ఎలా పెట్టావు? ఇది ఇక్కడ నుంచి టైట్, ఇక్కడ నుంచి టైట్. ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడ కొలుసుకున్నప్పుడు 8, ఈ కింద నుంచి ఇక్కడ కూడా అంతే సేమ్ పెట్టుకోవాలి. ఇది 11 తీసుకుంటాం కాబట్టి ఈ లెవెల్ కరెక్ట్ గా వస్తుంది. ఓకే. ఇప్పుడు మనం ఇదంతా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు నీకు బ్యాక్, ఇప్పుడు మనం ఇక్కడ 4 పెట్టుకున్నామా, ఇక్కడ కూడా 4 inches పెట్టు. అది ఎంత పైకి పెట్టావు? అది ఇప్పుడు ఇది నీకు 10.5. ఇది 10.5. ఓకే ఓకే. ఈ నెక్ సైజ్ 10.5. ఈ వెడల్పు కూడా ఇక్కడ కూడా 4 పెట్టాలి. 4 అంటే నీ ఇష్టం. ఇంత వెడల్పు తీసుకోను అనుకుంటే కటింగ్ లో మార్చుకోవాలి. ఓకే. కానీ మార్కింగ్ పాయింట్ ఇప్పుడు ఇది 4. ఇది 4. ఈ మార్కింగ్ కి కలిపేసుకోవాలి. 2 బాక్సులు వస్తాయి. 2 బాక్సులు వస్తాయి. ఇప్పుడు మనము ఇక్కడ బోట్ నెక్ ఎట్లా 1.5 inch ఇట్లా రావాలి. రౌండ్, ఈ రౌండ్ అనేది ఇట్లా రౌండ్ తీసుకుంటాం కదా. ఇప్పుడు నీకు ఇక్కడ పాట్ షేప్ కావాలి. ఇక్కడ వచ్చేసి పాయింట్ ఇక్కడ కొంచెం ఒక 1/2 inch ఉండాలి ఇట్లా. ఓకే. ఈ గ్యాప్ అనేది ఇక్కడ ఇట్లా రావాలి. ఇప్పుడు నాకు ఇంత వెడల్పు వద్దు అనుకుంటే నువ్వు ఇగో ఇట్లా తగ్గించుకోవాలి. ఓకే. వెడల్పు ఎక్కువ కావాలంటే దీనికి టచ్ చేసి చాలా వెడల్పు అయిపోద్ది. ఓకే. బక్కగున్న వాళ్ళకి అంత వెడల్పు అవసరం ఉండదు. ఓకే. ఇక్కడ నీ ఇష్టం వచ్చిన షేప్ పెట్టుకోవచ్చు. పాట్ అనే కాదు, నీ ఇష్టం. స్క్వేర్, రెక్టాంగిల్, ఏ షేప్ అయినా ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. అసలు పెట్టుకోకుండా కూడా ఉండొచ్చా? పెట్టుకోకుండా ఉంటే హై నెక్ అయిపోద్ది. ఇంకా అంటే బ్యాక్ మొత్తం ఫుల్ అయిపోతుంది. మాత్రమే కట్ అయింది. పెట్టుకోవచ్చు అట్లా కూడా. హై నెక్ బ్లౌజ్ అయింది. అప్పుడు హై నెక్ బ్లౌజ్ అయింది. ఆ షేప్ నేను కట్ చేయను. నీకు అర్థమై అంటే ఆ షేప్ లో నీకు నచ్చిన కట్ చేయను. అది కట్ ఉంచాను. ఏది ఇదా? ఇప్పుడు ఇక్కడ ఇంకో షేప్ ఏం పెట్టుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఇప్పుడు ఇది ఉందా, వేరే మార్కర్ తో చూపినా, వేరే మార్కర్ తీసుకో. ఇప్పుడు ఇగో ఇట్లా స్క్వేర్ ఇట్లా పెట్టచ్చు. అది వద్దులే. ఇట్లా వచ్చి ఇట్లా స్టార్ వస్తుంది. ఇట్లా వస్తుంది. ఓకే. లేదు అంటే ఇట్లా కర్వ్స్ పెట్టుకోవచ్చు. ఇది బ్లూ పెట్టాకపోతే కానీ అన్ని కన్ఫ్యూజ్ అవుతావేమో. అందుకే ఇక వీడియో తీసుకుంటున్నా. ఇప్పుడు ఇట్లుందా, ఇక్కడ వచ్చి ఇట్లా స్క్వేర్ మార్కర్ ఇట్లా పెట్టుకోవచ్చు. ఓకే. షేప్ అనేది మన ఇష్టం. ఇంకా మన ఇష్టం. ఇక్కడ నీకు ఏది కావాలంటే అది వస్తుంది. లేదంటే ఇట్లా రౌండ్ వచ్చేసి ఇట్లా అన్న పెట్టుకోవచ్చు. ఇక్కడ రౌండ్ వచ్చేసి అక్కడ ఇట్లా అదే స్ట్రైట్ లైన్ బాదం లాగా వస్తుంది. ఈ లోపల నీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మార్చుకోవచ్చు. అప్పుడు ఇక్కడ ప్రతి దానికి అయితే గ్యాప్ ఉండాలి. మాత్రం గ్యాప్ ఉండాలి. అంటే ఆ గ్యాప్ అక్కడ బటన్ పెట్టుకుంటాం అంతేనా? బటన్ గానీ పైపింగ్ గానీ థ్రెడ్ వస్తుందా, 2 థ్రెడ్స్ పెట్టుకొని అక్కడ కట్టేసుకుంటే మనకి ఇంకా ఫ్రీగా ఉంటది. ఆ షేప్ అట్లా కూర్చుంటది. కోట్ నెక్ అంటే కంపల్సరీ ఇంకా అక్కడ బటన్ గానీ ఏదో ఒకటి. ఇది బ్యాక్. ఇది బ్యాక్. ఇంకా బ్యాక్ ఫ్రంట్ అన్ని అవే ప్రిన్సెస్ కట్ గానీ ఏదైనా నువ్వు ఫ్రంట్ అదే పెట్టేసుకోవచ్చా? కూడా మళ్ళీ ఇక్కడ 8 inches వస్తుంది. ఫ్రంట్ కూడా మారుతుంది. షోల్డర్ కి మాత్రం ఇది ఒక్కటే వేసుకోవాలి ఫ్రంట్ కప్పుడు. అప్పుడు ఫ్రంట్ కూడా ఇట్లా వెడల్పు వస్తుంది. ఫ్రంట్ కూడా కట్ చేయి అందులో. ఇది బ్యాక్ అని రాసి షేప్ కట్ చేయని వద్దులే ఉండని నాకు అర్థమవుతుంది కదా.
అలా ఉంచుకొని బ్యాక్ ప్రిన్స్ కట్ అండి. బ్యాక్ బోట్ నెక్, అదే బోట్ నెక్, సారీ బ్యాక్ బోట్ నెక్. ఇప్పుడు ఫ్రంట్ నెక్ చూడాలి. బ్యాక్ బోట్ నెక్, ఫ్రంట్ బోట్ నెక్ అలా కూడా పెట్టుకోవచ్చా? బాగుంటుందా? పెట్టుకోవచ్చు. ఇప్పుడు నువ్వు చేపించేది ఏంటి నాకు? మళ్ళీ ఫ్రంట్ సైడ్ బోట్ నెక్ అంతేనా? ఫ్రంట్ నీకు డీప్ నెక్ అయినా పెట్టుకోవచ్చు, బోట్ నెక్ అయినా పెట్టుకోవచ్చు. రెండు నెక్ అంటే ఇక్కడికే వస్తుంది, హై నెక్ ఇట్లా వస్తుంది. హై నెక్ ఇక్కడికి వస్తుంది. నీకు లేదు ఇక్కడ ఇలా చక్కగా ఇట్లా పెడుతున్నారు కదా, అలా కాకుండా బోట్ నెక్కే ఇప్పుడు ఇక్కడ చివరి నుంచి ఇలా వస్తుంది కదా, అది అది ఓకే ఇక్కడికే వస్తుంది. ఓకే, ఇవి ఇక్కడ పొడవు వస్తుందా ఇట్లాగా? ఇట్లా పెట్టుకున్నప్పుడు ఫ్రంట్ హుక్స్ పెట్టుకోవచ్చు, బ్యాక్ హుక్ పెట్టుకోవాలి. ఓహో, ఇప్పుడు ఫ్రంట్ ఇదే పెట్టుకున్నాం అనుకో ఆయన అప్పుడు ఇక్కడ ఉక్కు పెట్టుకోకూడదు, అంటే ఇక్కడ నుంచి హుక్స్ వస్తాయి, అక్కడ నుంచి వస్తాయి, అట్లా బాగోదు కదా. ఇప్పుడు నువ్వు హుక్స్ ఫ్రంటే పెట్టుకోవాలి అనుకుంటే నార్మల్ నెక్ సైజ్ కట్ చేసుకోవాలి, 6.5 కిందికి దిగాలి. అప్పుడు దీనికైనా హుక్స్ పెట్టుకోవచ్చు. లేదు నాకు ఫ్రంట్ ఇట్లా పైకే ఉండాలి అనుకుంటే బ్యాక్ ఓపెన్ పెట్టుకోవాలి, బ్యాక్ హుక్స్ పెట్టుకోవాలి. బ్యాక్ హుక్స్ పెట్టుకోవాలి. నేను సరిపోవట్లేదు, నాకు నేను చేస్తాను. మరపేసి ఉంది కదా. ఇటు దిగిపోతుంది. అయితే ఇటు పక్కకి జరిపి కట్ చేసేయి, తర్వాత కట్ చేసేద్దాం మిగతా ఏదైతే. అది అట్లా పెట్టు. అమ్మ మనకి పడదమ్మా, ఇంకెవరికి పడదమ్మా? ఇప్పుడు బోట్ నెక్లో ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు మనం బ్యాక్ హుక్స్లు పెట్టుకుంటే ముందు సైడ్ ప్రిన్సెస్ కట్ నువ్వు ఏదైతే చూపించావో అది పెట్టేసుకోవాలి ఈ బోట్ నెక్కి. ఇప్పుడు అది చూపించావు కదా ప్రిన్సెస్ కట్, నాకు దీంట్లోనే కట్ చేసి చూపిస్తావు. సరే, ఇప్పుడు ఇది బ్యాక్. బ్యాక్ ఇప్పుడు మనకి ప్రిన్సెస్ కట్ కి నువ్వు బోట్ నెక్ అయినా ఏ నెక్ అయినా కంపల్సరీ ఇక్కడ ఎక్స్ట్రా పీస్ తీసుకోవాలి. ఇక్కడ కూడా ఎక్స్ట్రా పీస్ తీసుకోవాలి. ఏ నెక్ అయినా సరే ఇక్కడ కూడా ఎక్స్ట్రా పీస్ తీసుకోవాలి. ఓకే, ఇది మొత్తం మనకి ఎక్స్ట్రా. ఇప్పుడు నువ్వు బోట్ నెక్ బ్లౌజ్ కి ఫ్రంట్ కూడా ఇలా బోట్ రావాలనుకుంటే బ్యాక్ ఎంతైతే బోట్ తీసుకున్నామో ఫ్రంట్ కూడా అంతే తీసుకో. ఓకే, అప్పుడు నీకు హై నెక్ ఇట్లా బోట్ లాగా వస్తుంది. నాకు ఈ నెక్ వద్దు, నీకు కట్ చేయను, నీకు మార్కింగ్ పెట్టి పెట్టు. నార్మల్ గా అయితే నీకు డీప్ నెక్ ఎంత 6.5. ఓకేనా? మనకి వెడల్పు ఎంత 4. ఇప్పుడు నీకు ఈ బోట్ కి ఎంత అయితే వచ్చిందో ఫ్రంట్ నెక్ కూడా నీకు 4 వస్తుంది. అమ్మో ఇది వెడల్పు అయిపోతుందేమో నాకు ఇంతగా అట్లా ఏముండదు, ఫ్రీగా వస్తుంది బోట్. అంటే ఫ్రంట్ నెక్ ఇట్లా ఫ్రీగా వస్తుంది. మనం కటింగ్ చేసుకునే దగ్గర ఏం చేయాలి అంటే ఒకవేళ హై నెక్ పెట్టుకుంటే ఇంతే కట్ చేసుకో. ఈ కొంచెం కింద నెక్ కట్ చేసుకుంటావు కదా, అప్పుడు నీకు అంత వెడల్పు పెద్దగా అయిపోద్ది అనుకుంటే ఇట్లా తగ్గించుకోండి. ఈ షేప్ అనేది ఇట్లా తగ్గుతుంది. ఓకే, అప్పుడు ఇక్కడ కొంచెం కిందకు వస్తుంది, ఇక్కడ కొంచెం కిందకు వస్తుంది. ఇది ఉక్సు కాజల్ పట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఉక్సు కాజల్ పట్టి ఎట్లా వేసుకుంటావు అట్లా సేమ్ యాజ్ ఇట్ ఈస్. దీన్ని మళ్ళీ సేమ్ ప్రిన్సెస్ కట్ ఇందాక ఎట్లా కట్ చేసుకున్నాం మనం, ఇట్లా స్ట్రైట్ వచ్చింది కదా. ఇప్పుడు ఇది ఈ షేప్ ఇట్లానే వస్తుంది. ఇంకా మళ్ళీ చూపినా, 1/2 ఇంచు లోతు దేనికైనా 1/2 ఇంచు లోతు కంపల్సరీ. బోట్ నెక్ కానీ ప్రిన్సెస్ కట్ కానీ ఏదైనా అదే ఫ్రంట్ పార్ట్ కి కంపల్సరీ 1/2 ఇంచు లోతు తీయాల్సిందే. 1/2 ఇంచు లోతు తీయాల్సిందే. తీయకపోతే పీక్ వచ్చేది. 3.5 1.5
పైన 2.5 4 4 అయితే నేను చూసిన వీడియోలో ఇలా చూడలేదు. వాళ్ళు కటింగ్ ఇంకా బోటింగ్ ఏం చేయకుండా డైరెక్ట్ క్లాత్ స్టిచ్ చేసేటట్టు. కానీ అది అంత నీకు పర్ఫెక్ట్గా ఇప్పుడు ఇది షేప్ కరెక్ట్ కూర్చుంటుంది ఇంకా నీకు. ఓకే. నువ్వు కట్ చేసుకోవాలనుకుంటే ఈ నెక్ కట్ చేసుకో, లేదంటే ఈ నెక్ కట్ చేసుకో. నెక్ కట్ చేయాలి. ఓకే. ఇప్పుడు దానికన్నా ఇది కొంచెం ఎక్కువ ఉంటుంది అంతే కదా, ఆ ప్రిన్స్ కట్ కన్నా ఇది కొంచెం ఎక్కువ ఉంటుంది మీకు. ఈ వెడల్పు ఎక్కువ ఉంటుంది. తిరగని కూడా తిరగట్లేదు. ఫోల్డింగ్ అయిపోతుంది. ఆ కత్తెర కాదు, వేరే కత్తెర యూజ్ చేయాల్సింది నువ్వు. అది కొత్త కత్తెర కదా, కాదు అది ఆరెంజ్ కలర్ కత్తెర. అది తిరగదు, కత్తెర తిరగదు. ఇప్పుడు ఇక్కడ పావించి అటు పావించి కట్ చేయాలి. దాని మీద పేరు రాయి. ఇది బోట్ నెక్ కదా, బోట్ నెక్ అంటారు. ఎక్స్ట్రా పెట్టాము ఇందాక. ఎక్స్ట్రా పెట్టాము, అదే సరి ఎగుడు దిగుడు ఉందని చెప్పి పెట్టాం కదా. ఇది కూడా కట్ చేయాలి కదా, ఈ సైడ్ ఇది కూడా ఎక్స్ట్రా ఓకే. ఇది బోట్ నెక్ 2 పార్ట్ కదా ఇది. అదే బోట్ నెక్ ఫ్రంట్ 200, 2 భాగాల్లో రెండో భాగం కదా ఇది. బోట్ నెక్ లో ఈ నెక్ కట్ చేసుకుంటే అదే ఇది బోట్ నెక్ 1వ భాగం. నేను అట్లేం రాయను నీకు. బోట్ నెక్ ఫ్రంట్ ఫ్రంట్ 100. ఇది హై నెక్, ఇది అట్లా కాదనుకుంటే డీప్ నెక్, నార్మల్ నెక్. ఇది అదే నార్మల్ నెక్. ఇక్కడ 1 అని పెట్టు, దీనికి ఇక్కడ 2 అట్లా పెట్టద్దు. ఓకే, అయితే ఇది ఫ్రంట్ అని పెట్టి, ఇక్కడ ఇది కూడా ఫ్రంట్ అని పెట్టు. ఫ్రంట్ బోట్ నెక్ ఫ్రంట్. ఇందాక బోట్ నెక్ కట్ చేసిన పీస్ అది కాదు. అక్కడే ఉంటుంది చూడు ఒకసారి. ఇదిగో ఇదే కదా, ఇదిగో ఇట్లా పిండి పెట్టుకో. ఇది బోట్ నెక్ బ్యాక్. ఇది ఇట్లాగా పెట్టేస్తా. ఇప్పుడు నాకు ఇందులో ఒక డౌట్, పట్టుకో చెప్తా డౌట్ ఏంటో. ఇప్పుడు నాకు
ఉక్సులు ఎట్లాగా బ్యాక్ సైడే ఫ్రంట్ పెట్టుకోవాలనుకుంటే ఈ నెక్ కట్ చేసుకొని ఫ్రంట్ దానికి పెట్టుకో. ఓకే. ఈ నెక్ కట్ చేసినప్పుడు బ్యాక్ దానికి పెట్టుకో. అర్థం కదా. హై నెక్ పెట్టుకున్నప్పుడు బ్యాక్ దానికి ఉక్స్ పెట్టుకో. ఓకే. లేదు డీప్ నెక్ పెట్టుకోవాలి అనుకుంటే ఫ్రంట్ దానికి పెట్టుకో. ఓకే. డీప్ నెక్ పెట్టుకుంటే అక్కడ ఉక్సులు వస్తాయి. అప్పుడు ఇది ఫోల్డింగ్ లో పెట్టి కట్ చేసుకోవాలి. అదైతేనేమో ఇప్పుడు ఇక్కడ కూడా ఇట్లా వచ్చి ఇలాగే కదా నేను కుట్టేసుకోవాల్సింది. ఇట్లా వచ్చి ఇక్కడ ఇక్కడికి ఇది అయిపోతుంది. మామూలు బ్లౌజ్ వచ్చేస్తుంది, ఇట్లా వస్తుంది. సో ఇప్పుడైతే ఈ నెక్ ను బట్టి మనకి ఫ్రంటా బ్యాకా అనేది మనము డిసైడ్ చేసుకోవాలి. ఫ్రంటా బ్యాకా అనేది డిసైడ్ చేసుకోవాలి. ఓకే రైట్. ఇది బోట్ నెక్. వెరీ గుడ్. నెక్స్ట్ ఇది నార్మల్ క్రాస్ కటింగ్ హ్యాండ్స్ తో సహా. నార్మల్ దానికి ప్రిన్సెస్ కట్. ఇది ఇదేం కట్ చేయకు, ఇది కట్ చేసావు మళ్ళీ. బ్యాక్ నెక్ అదేలే. నో కట్ అని వెళ్తున్నా. ఓకే. జస్ట్ ఇది దీని మీద ఇలా వేసి కుట్టేసేస్తే మనకి ఇప్పుడు దీనిలో మనం ఫ్రంట్ అయినా పెట్టుకోవచ్చు, బ్యాక్ అయినా పెట్టుకోవచ్చు ఉక్సులు. ఇప్పుడు మనం ఒకవేళ ఫ్రంట్ పెట్టుకోకపోతే ఈ పార్ట్ సేమ్ పార్ట్ ఇక్కడ ఫోల్డింగ్ తోటి అటు కూడా వస్తుంది. నెక్ ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ మాత్రం అటాచ్ చేస్తాం. ఇటు ఒకసారి అటాచ్ చేస్తాం మనం. అంతే కదా. అది ఐడియా ఉంది. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ నాకు ఉక్సులు వద్దు అనుకున్నాను అనుకో, ఇక్కడ ఫోల్డింగ్ తోటి డబుల్ ఫోల్డింగ్ తోటి ఉండాలి. అక్కడ ఖర్చు ఆ 5 పాయింట్ ఇది అవసరం లేదు. ఇంకా ఇది అవసరం లేదు. ఒకవేళ నీకు లైనింగ్ సరిపోతే కుట్టు వేసుకోవాలి అనుకుంటే ఈ పాయింట్ తో కట్ చేసుకో. ఒక్కోసారి లైనింగ్ బ్యాక్ కట్ చేసేసుకుంటాం. అవునవును. ఓపెన్ సైడ్ వస్తుంది నీకు. ఓకే. అప్పుడు ఏంటి ఆ రెండింటిని జాయిన్ చేయడానికి అది ఉపయోగపడుతుంది. జాయిన్ చేసినప్పుడు అది ఉపయోగపడుతుంది. అది రైట్. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ మేడం.